వ్యూవర్స్, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచులకి స్వాగతం. ఈ రోజు నేను ఖమ్మం జిల్లాలో ఉన్నానండి. ఖమ్మం జిల్లాలో లక్ష్మి గారు అండ్ అరుణ గారు ఏవేవో కొత్త కొత్త రెసిపీస్ అండ్ పాతకాలపు వంటలు నాకు పరిచయం చేస్తున్నారు. ఇంకెందుకండి లేట్, ఆ వంటలు ఎలా ఉంటాయో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేసండి, ఒక లుక్ వేసేద్దాం. హాయ్ అండి. హాయ్ సిరి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. అయితే మీరు అరుణ గారు. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్, బ్యూటిషియన్. బ్యూటిషియన్ కూడా వచ్చా మీకు? అవునమ్మా. ఓకే, మీ ఇద్దరు ఏవో నాకు కొత్త కొత్త వంటలు పరిచయం చేసి చెప్తానన్నారు. మీ గురించి చెప్పండి ఫస్ట్. మీ పేరు? నా పేరు అరుణ అండి, హౌస్ వైఫ్. ఏం చేస్తూ ఉంటారు మామూలుగా ఇంట్లో? ఇంట్లో ఖాళీగా ఇల్లు నీట్ గా సర్దుకుంటామండి. ఇంట్లో పని, పిల్లలు సరిపోతుందండి. సరిపోతుంది. ఫ్రెండ్స్, కిట్టి పార్టీస్ అన్ని సరిపోతుందండి. షూటింగ్ రోడ్ మీద అండి? కాదండి, ఇది మండువా హౌస్ అండి. ఇది ఖమ్మంలో చాలా బాగుంటదండి ప్లేస్. ఇక్కడే మనం వంట చేయబోయేది. ఓకే, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ లోపల ఉన్నారండి రెడీగా మన కోసం. ఓకే, వెళ్ళి వంట చేద్దాం. ఓకే అండి. ఇల్లు మాత్రం చాలా బాగుందండి. మండువా హౌస్ అంటే చుట్టూ ఉండి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా? అవునండి. ఓకే అండి. ఓకే, చూసేద్దాం అయితే. వచ్చేసండి. నా కోసం మీరు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. అవునండి, వెయిట్ చేస్తున్నా. అవునా? ఓకే, ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారండి మీకోసం. ఓకే, సో ఇంకా వెయిట్ చేయించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. బాగున్నారా? బాగున్నాము, చాలా చాలా బాగున్నాం. చాలా చాలా బాగున్నారా? మీ ఖమ్మం కూడా చాలా బాగుందండి. ఈ బజార్ పేరేంటండి? చెరువు బజార్. ఎందుకు ఈ బజార్ కా పేరు ఎందుకు వచ్చింది? చెరువు దగ్గర చెరువు ఉంది కదండి, అన్నిటికీ కూడా కన్వీనియంట్ గా పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బాగుంటది కదా, అందుకనే దీనికి సీక్వెల్ ఫంక్షన్ పెట్టారు, చెరువు బజార్ అని పెట్టారండి. ఓకే, చెరువు దగ్గరలో ఉంది కాబట్టి ఇది చెరువు బజార్ అంటారా? ఓకే, నది ఉండుంటే నది బజార్ అనేవాళ్ళేమో. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటాను. మీ పేరండి? రమణ అండి నా పేరు. అదేంటండి రమణ డిఫరెంట్ గా ఉంది. లేడీ మామూలుగా జెంట్స్ ఉంటుంది కదా ఈ పేరు, మీకెందుకు పెట్టారు? పెద్దవాళ్ళు అలా పెట్టారండి. వెంకటరమణ ఫుల్ నేమ్. మీరు సగం మింగేశారు అనమాట. ఓకే, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. వంటలు బాగా చేస్తారా మరి? వంటలు చూస్తానండి, ఎక్కువ ట్రై చేస్తాను ఇంట్లో. ఓకే, మరి ఎప్పుడైనా వంటలు బాగా సక్సెస్ అయినాయా మీరు చేసిన వంటలు? ఇంట్లో వాళ్ళైతే సక్సెస్ అయినాయి అన్నారండి. అవునా? ఓకే, నెక్స్ట్ మీరండి? మీ పేరండి? శకుంతల అండి. మీరేం చేస్తుంటారు? నేను ఇంట్లో వంట చేస్తుంటా. అంతేనా? వంట ఒకటే చేస్తారా? మరి గిన్నెలు బట్టలు అన్నీ ఎవరు చేస్తారు? పైన వాళ్ళు అంటారు. అంటారా? మరి వంట మాత్రం మీరు ఎందుకు చేస్తారు? ఏమా వాళ్ళు చేస్తే నచ్చగా చేసుకుంటాం. ఓకే, మీరు ఏ వంట బాగా చేస్తారు? ఏ వంట అని బాగానే చేస్తాం ఇంట్లో వరకు. అంతేనా? ఓకే, నెక్స్ట్ మీ పేరమ్మా? హాయ్ అక్క. హాయ్ నాన్న. నా పేరు బి రాధిక. ఓకే, 9th క్లాస్ చదువుతున్నాను, జిహెచ్ఎస్ ఎన్ఎస్పి క్యాంప్ స్కూల్లో. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి పెద్ద హాయ్ చెప్పేసి ఒకసారి. హాయ్ నా ఫ్రెండ్స్ అందరికి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి నేను కూడా పెద్ద హాయ్ చెప్పేస్తున్నాను. అవును, స్కూల్ ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చేయండి? హాలిడే. ఈరోజు హాలిడేనా? ఓకే, నెక్స్ట్ మీ పేరండి? శ్రీలత అండి. మీరేం చేస్తుంటారు? చీరల బిజినెస్ చేస్తానండి, హౌస్ వైఫ్. ఓకే, అండ్ బిజినెస్ చేస్తున్నారు ప్లస్ హౌస్ వైఫ్. చిట్టల మెయింటెనెన్స్ కూడా చేస్తానండి. మీరు చాలా పనులు చేస్తున్నారు. అయితే మీరు హౌస్ వైఫ్ కాదు, మంచి బిజినెస్ ఉమెన్ అనమాట. అందుకనే మీ గొంతు కొంచెం గట్టిగా ఉంది. చీరలు అమ్మేటప్పుడు మీరు ఎలా బిజినెస్ చేస్తారు? ఏముందండి, 4 మాటలు చెప్పకుండా అయితే మనం చేయలేమండి బిజినెస్ అండి. ఉన్న మాట చెప్తామండి, అబద్ధాలతో చెప్పనండి. ఈ చీర కట్టుకుంటే నువ్వు సూపర్ ఉంటావు అక్క, ఇది అసలు ఒకటే పీస్ ఉంది నీకోసమే తెచ్చిన. అలా చెప్పనండి. చెప్పరా? అలా చెప్పనండి. మీకు నచ్చితేనే తీసుకుంటానండి. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అంతనే తీసుకెళ్ళమంటానండి, లేకపోతే మటుకండి వద్దని చెప్పేస్తానండి. అది బాగాలేకపోతే బాగాలేదని చెప్పేస్తానండి నేను మటుకండి. అవునా? ఉన్న మాట చెప్పేస్తానండి. ఓకే, మనకి ఎంత లాభం వస్తుంది చీర మీద? ఏంటంటే 400 రూపాయల చీర అయితే 100 రూపాయలు వచ్చేస్తుందండి. ఇంకంటే 100కి 20 రూపాయలు వస్తే సరిపోతుంది కదండి. అదే మనం కష్టపడ్డాం. అంతేనండి. ఇంకా ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? బిజినెస్ కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అప్పుడప్పుడు, అప్పుడు ఏం ఇంకేముందండి, టీవీ సీరియల్ చూస్తామండి, ఆ లెక్కలు రాసుకుంటామండి, ఎవరెంత ఇవ్వాలని ఉంటామండి. టైం దొరుకుతాను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ముచ్చట్లకేం కదండి, డబ్బులు వసూలు చేసుకొచ్చుకోవడానికి వెళ్ళిపోతానండి. అంటే మీరు ఖాతా పెడుతూ ఉంటారా? ఖాతా లేకపోతే మనకి బిజినెస్ నడవదండి అసలు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఖాతా లేకపోతే నడవదు కదండి అసలు. డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి గొడవ? లేదండి, మాకు అందరు ఇంటికే వచ్చి ఇచ్చిపోతారండి. అసలు గొడవలు అంటూ అసలు అలాంటి ఏమి రావండి. ఇప్పటి వరకు అయితే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను అండి. ఓకే, ఓకే, నెక్స్ట్ మీరండి? సీత అండి నా పేరు.
మీ హస్బెండ్ పేరు? మసూదన్ రెడ్డి. మరి రాముడు అని పెట్టుకోమనొచ్చు కదా, మీరు పెళ్ళైన తర్వాత మార్పించచ్చు పేరు. పెళ్ళి పేరు ఎట్లా మారుస్తావు? మీరు ముద్దుగా పిలవచ్చుగా, రాము 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 పిలవరా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. అవునా, మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఓకే, బాగా గోల్ చేస్తారా? చిన్న పిల్లలు, పెద్దవాళ్ళే. చిన్నప్పుడు గోల్ చేసేవాళ్ళ? చిన్నప్పుడు కొంచెం. మీ పోలికి ఎవరికి వచ్చింది ఇద్దరులో? మా అబ్బాయికి వచ్చింది. నెక్స్ట్ మీరు? నా పేరు స్వాతి అండి. మా అక్క పేరు కూడా స్వాతినే. ఆఫీస్ ఏంటి మీది? ఆఫీస్ కర్రీస్ చేసుకోవటం అంతే అండి. మరి అన్నం ఎవరు వండుతారు? కర్రీస్ అంటే ఓన్లీ కర్రీస్ మీరు వండితే రైస్ కుక్కర్ ఆన్ చేస్తాం. రైస్ కుక్కర్ ఆన్ చేస్తారా? రైస్ ఎవరు పెడతారు? మీ హస్బెండ్ పెడతారా? ఇంకా ఈజీనే కదా, నేనే పెడతానండి. మీరే పెడతారా? ఓకే, నెక్స్ట్ మీరేమా? నా పేరు కుసుమ అండి. హౌస్ వైఫ్ అండి. టీవీ చూడటం, అవి కాలక్షేపం చేసుకోవటం. ఓకే, మా ఇంట్లో మా అత్తగారు ఉన్నారు, ఆమెను చూసుకోవటం మా పని. అత్తగారు అంటే ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది వాళ్ళది? 90+. అవునా? ఆవిడ దగ్గర మీరు పెళ్ళైన కొత్తలో ఏమైనా వంటలు నేర్చుకున్నారా? నేర్పించారు, రోటి పచ్చళ్ళు నేర్పించారండి. పెద్దవాళ్ళు బాగా రోటి పచ్చళ్ళు బాగా చేస్తారు కదా. అవునండి. ఓకే, మీకు మీ అత్తగారు చేసిన వంటల్లో బాగా ఇష్టమైన వంట ఏది? అప్పట్లో బాగా చేసేవాళ్ళు కదా. గోంగూర చట్నీ చేసేదండి మా చేసేది. ఆయన మంచి ఉల్లిపాయ ముక్కలు అయ్యి వేసి గోంగూర చట్నీ నూరే వాళ్ళ. అవునండి. ఓకే, మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఖమ్మం రావడం, మీ అందరితో మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండి లక్ష్మి గారు, అరుణ గారు, మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? సరే. ఓకే, అరుణ గారు, మీరు ఏ వంట చేయబోతున్నారు? మేము చలిమిడి చేస్తున్నాం అండి. చల్లిమిడి. మామూలుగా ఇది దేనికి ఫేమస్? అది కొత్తగా అత్తగారింటికి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చలిమిడి కంపల్సరిగా తీసుకెళ్తారండి. ఇక్కడ తెలంగాణలో అది ఫేమస్ అండి. ఇది అంటే ఎందుకు చలిమిడి పెట్టి ఎందుకు పంపిస్తారు? చలిమిడి అంటే చలవాన్ని చలిమిడి చేసి పంపిస్తారండి. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను పెళ్లి కూతుర్ని, సో ఇప్పుడు నా కోసం మీరు చలిమిడి చేస్తున్నారా? చేస్తామండి. ఓకే, చలిమిడికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? బియ్యం పిండి, షుగరు, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచి, నువ్వులు. ఓకే అండి, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ పాకం పెట్టుకుందామండి. ఓకే, స్టవ్ వెలిగించండి. షుగర్ వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వెంటనే వేసేసుకోవాలా? వెంటనే వేసుకోవాలండి. ఓకే. వాటర్ కొంచెం షుగర్ మునిగేంత వరకు. ఓకే, అంటే దీనికి లైట్ గా ఉండాలా పాకం, లేకపోతే థిక్గా ఉండాలా? కొంచెం తిక్కుగా ఉండాలండి, లైట్ గా కాకుండా. కొంచెం గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం గట్టిగా రావాలి. ఓకే, షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. సో మామూలుగా అరుణ గారు మీ హాబీస్ ఏంటండి? ఇల్లు క్లీన్ గా పెట్టుకుంటా అండి, నీట్ గా. ఇదంతా అండి, టీవీ చూస్తా ఉంటా. హాబీస్ అవి? ఇల్లు క్లీన్ గా ఉంచుకుంటాను. అంటే బాగా ఇంట్లో డెకరేషన్స్ అలాంటివి చేస్తుంటారా? చేస్తా అండి. అంటే మీకు వచ్చా మరి చేత్తో చేయడం? కొన్ని చేస్తా అండి, కొన్ని ఐటమ్స్ బొమ్మలు అలాంటివి చేస్తా అండి. టీవీలో చూసి సఖీ ప్రోగ్రాంలు వస్తాయి అండి, అవి చూసి చేస్తారా? ఇంట్లో కావాల్సినవి? ఇంట్లో కావాల్సినవి. ఓకే, ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు, వేగినండి బౌల్లో తీసుకోండి. నెక్స్ట్ అండి ఇప్పుడు నువ్వులు వేయించుకున్నాము. నువ్వులా? ఓకే, వేసేసేనా? వేసి సో పాకం అయినట్లేనండి? కొంచెం రావాలండి. సో మీ ఇద్దరికి ఒకరికొకరు ఏమవుతారు? సిస్టర్ అండి. సిస్టర్స్. అంటే ఎవరు పెద్ద మీ ఇద్దరులో? నేనే పెద్ద. మీరే పెద్ద. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంతేనా? ఇంకేం పని చేయరా? ఇంట్లో మనకి చాలా పనులు ఉంటాయి, ఇంకేం పని చూసుకుంటాను. అవునా? ఓకే, మీరు ఎక్కువగా ఎలాంటి వంటలు చేస్తుంటారు? నేను అన్ని చేస్తాను, నాన్ వెజ్ చేస్తా, వెజ్ చేస్తా రెండు. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తుంటారు? ఈటీవీ అభిరుచి చూస్తాము, సఖీ చూస్తాను.
అవునా? ఓకే, ఈటీవీ అభిరుచి ఛానల్లో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు? రైస్ ఐటమ్స్ ఏదైనా మష్రూమ్స్ చేసే వాటికి అంటే కొత్తగా ఏమైనా కొత్తగా మష్రూమ్స్ తోటి పన్నీర్తో చేస్తే అవి చేస్తుంటా ఇంట్లో వరకు. ఓకే. మీకు ఎంతమంది పిల్లలండి? పాప బాబు అండి. ఓకే. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. పేరు నోహర్ రెడ్డి. నోహర్ రెడ్డి. ఓకే, నోహర్ రెడ్డి హాయ్. పాప హర్షవర్ధిని. హర్షవర్ధిని పేరు బాగుంది. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇద్దరు దగ్గరగా ఉంటారు కాబట్టి మరి కొట్టుకుంటారా? అంటే ఏజ్ గ్రూప్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా. చేస్తారండి, అల్లరి చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తా ఉంటారు. అంటే ఒకే వస్తువు కావాలని చెప్పి గోల ఫోన్ రిమోట్ వాటి కోసం గొడవ పడతా ఉంటారు. ప్రతి ఇంట్లో ఫస్ట్ కొట్టుకునేది రిమోట్ కోసమే. ఒకళ్ళు మ్యాచ్ చూస్తా ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకేదో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. అవునండి, బాగా రిమోట్ కోసం కొట్టుకుంటారు. దానికోసం ఇప్పుడు పాకం రెడీ అయిందండి. ఇలాచి పొడి ఫస్ట్ ఇలాచి వేసుకోవాలా? ఇలాచి పొడి హాఫ్ స్పూన్ ఇలాచి పొడి అండి. ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే, మనం ముందుగా నేతిలో వేయించుకున్నాం కదా, అవి కొబ్బరి ముక్కలు. ఓకే. సో అక్కకి ఫస్ట్ పెళ్లి అయిపోయి వెళ్ళిపోయారు కదా, సో అప్పుడు మీరు బాగా ఏడ్చారా? అవునండి, ఏడ్చారా? ఇప్పుడు వేయించుకున్న నువ్వులు వేయించుకున్న నువ్వులు వేద్దామండి. ఓకే. ఇప్పుడు పిండి. సో బియ్య పిండి అండి. తడి బియ్య పిండి అండి. ముందు రోజు నానపెట్టుకొని ఉదయాన్నే పొడి కొట్టుకు ఉంచుకోవాలి, మెత్తగా జల్లించి ఉంచుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఆ పిండి పోస్తా తిప్పుతుందా? ఓకే, పొయ్యి వేస్తూ ఉండండి. ఉండకట్టకుండా తిప్పుతుంది. సో ఈ ప్రాసెస్ అంతట్లో ఇది చాలా కష్టం, చాలా జాగ్రత్తగా చేయాలి. అవునండి, ఉండకట్టకుండా పడుతుందండి. చిన్నప్పుడు నేను ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తే అక్కడ పెట్టేవాళ్ళు అనమాట, శ్రీమంతాలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో ఫంక్షన్స్ లో చిన్న ముద్దలు ఇచ్చేవాళ్ళు, భలే ఉండేవి. చలివిడి ముద్దలు అంటారండి వాటిని. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సరిపోతుందా? వేయండి అండి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ అలాంటివి జరిగినప్పుడు మీరే చేస్తుంటారా, చెప్పి చేయిస్తారా? మేమే చేసుకుంటామండి ఇలాంటివన్నీ. అందరూ ఒకే దగ్గర ఉంటామండి మేము. అక్క వాళ్ళు, మేము అందరు, అమ్మ వాళ్ళు అందరం ఒకే దగ్గర ఉంటాము. మీ సొంతూరు ఏది? వాళ్ళ సొంతూరు అత్తగారిదే. అమ్మగారిది లక్ష్మీపురం అండి. ఇక్కడ కొత్తగూడెం దగ్గర కాదండి, ఇక్కడ ఒక లక్ష్మీపురం మదర్ దగ్గర ఎరపాలెం మండలం. ఓకే, లక్ష్మీపురం గ్రామం. ఓకే. మీ అత్తగారి వాళ్ళది ఖమ్మమా? మా అత్తగారి వాళ్ళది తిరువూరు అండి. తిరువూరు పక్కన మునకొల గ్రామం, కృష్ణా జిల్లా. ఖమ్మంలో ఉంటున్నారు? మేము బిజినెస్ అని ఇలా ఇక్కడ వచ్చేసామండి, ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఓకే ఓకే. బిజినెస్. ఇది కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి, కొంచెం లాస్ట్ లో నెయ్యి వేసుకోవాలండి. ఓకే. ఫస్ట్ లో ఎక్కడ మనం నెయ్యి ఏది వేయలేదండి, వేయించుకోవడానికే వేసాం. అందుకని తక్కువ ఆయిల్ కాకుండా నెయ్యితో చేసుకుంటాం కాబట్టి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటదండి. నెయ్యి ఆరోగ్యానికి. ఇప్పుడు నెయ్యి తింటలేదు కదండి, ఇది రోజు కొంచెం తిన్నా. సమ్మర్ లో అయితే చాలా చలవ చేసిద్దండి. రోజు కొంచెం తింటే ఫ్రెష్ గా ఉంటది. అందులో ఇంగ్రీడియంట్స్ కూడా నువ్వులు, కొబ్బరి ఇవే కాబట్టి పెద్ద ఇంగ్రీడియంట్స్ కాదు, బట్ హెల్త్ కూడా చాలా మంచిది. నువ్వులు కూడా ఆరోగ్యానికి, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి మంచిది కదండి. ఐరన్ వేరే సమస్యలు కూడా తగ్గిపోతాయండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే.
పైనుంచి జీడిపప్పు గార్నిష్ చేసుకున్నాము. ఓకే. ఇంకోండి చలివిడి తయారైపోయింది. సిరిగారు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, చల్మిడి రెడీ అయిపోయిందండి. నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను. ఇది చాలా పాతకాలపు వంట, అంటే మన అమ్మమ్మలు తాతమ్మలు అప్పటి వంట అనమాట. రెగ్యులర్గా ఏ ఫంక్షన్ జరిగినా, ఏ స్వీట్ ఉన్నా లేకపోయినా అప్పటికి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వంటని ప్రత్యేకంగా చేస్తారు. ప్రతి ఫంక్షన్లో కూడా చల్మిడి అనేది ఆడపిల్లకి పెట్టి పంపిస్తారనమాట. చల్మిడి అంటే చలువ, అంటే అమ్మాయికి పెట్టి పంపిస్తే చలువ అని పుట్టింటి వాళ్ళు రెగ్యులర్గా పెడుతూ ఉంటారంట. సో అలాంటి చల్మిడిని ఇప్పుడు నేను టేస్ట్ చేసేపోతున్నాను. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. నూరేసారు కదా, నవ్వులుతుంటే అక్కడక్కడ తరకాయలు ఆడుతున్నాయి అనమాట. వేయించేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నన్ను వదిలేస్తే ఇదంతా నాకు తినేయాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. రెగ్యులర్గా కాకపోయినా కూడా ఎప్పుడో అంటే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా మన ఇంట్లో, అప్పుడైనా తినండి. నువ్వుల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, సో హెల్త్ కూడా చాలా మంచిది. చాలా బాగుందండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు, మీరే వంట చేయబోతున్నారండి? కజ్జికాయలు, కొబ్బరి నువ్వులు బెల్లంతో కజ్జికాయలు. కజ్జికాయలు, ఓకే, నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చాలా బాగుంటాయి. మైదా పిండి, నువ్వుల పొడి, బెల్లం, పల్లీల పొడి, కొబ్బరి పొడి, ఆయిల్. ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? మైదా పిండిని ఉండలు పూరిలాగా ఒత్తుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు పిండిలో పిండి కలిపేసి అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండి కలిపేసి కొంచెం వాటర్ పోసేసుకుని పూరి పిండి లాగా కలిపేసి వీటిని పూరిలాగా ఒత్తుకోవాలి. ఓకే, అంటే ఇది ఎన్ని అవర్స్ ముందు నానబెట్టి అలాంటి? 1 అవర్ ముందు నానబెట్టుకుని సార్. ఓకే, మనం చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు పిండి తడిపేసుకుని పక్కన పెట్టుకోవాలా? ఓకే, అవి మిక్స్డ్ చేసుకో. ఓకే, సో ఫస్ట్ ఏది ఇమ్మంటారు? ఫస్ట్ పల్లీల పొడి. నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా పొట్టుతోటి మిక్స్ చేసుకోవాలి. ఓకే, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి చిన్న ముక్కలు కోసి మిక్సీ పట్టారు. బెల్లం, బెల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా పౌడర్ లాగా చేసేసారు దగ్గరగా. ఓకే, ఇట్లయితే మిక్స్ కలిసిపోతుందా? అవును, మళ్ళీ పాకం ఏది ఉండదు కాబట్టి దీనికి డైరెక్ట్. అంటే మామూలుగా కజ్జికాయని షుగర్ తో కూడా చేసుకోవచ్చు. చేస్తారమ్మా, కొబ్బరిను ఇవి వాటితో అయితే అట్లా. కానీ ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి కదా, ఐరన్ ఇవి నువ్వుల్లో మంచిగా. బెల్లం కూడా హై ఐరన్ ఉంటుంది. లక్ష్మి గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ నమ్మా, బ్యూటిషియన్ కూడా. ఓకే, బ్యూటిషియన్ ఏమేమి వచ్చి మీకు చేయడం? ఫేషియల్, హెన్నా పెట్టడు. ఓకే, పార్లర్ అయితే పెట్టలేదు. ఓకే, చేస్తా. మరి ఎందుకు పార్లర్ పెట్టొచ్చుగా, మీరు నేర్చుకున్నారు కదా. ఫ్యామిలీ పెద్దదమ్మా, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవి ఇవి ఎప్పుడు బిజీ, పార్లర్ పెట్టే టైం లేదా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? అవి మైదా పిండిని పూరీలాగా ఒత్తుకోవాలా? ఓకే, ఒక స్పూన్ ఆయిల్ ఉంది కాబట్టి ఏం కాదండి, మామూలుగా వచ్చేస్తాయి. ఓకే, ఇవి చేతితోటి అల్లాలన్నట్టు. ఇప్పుడు మీరు వీటిని చేత్తో చేస్తారా? ఓకే, తినటానికి కూడా బాగుంటాయి. ఓకే, పిల్లలకు కూడా మంచిగా ఉంటాయి వేలుగా. మిక్స్ చేసుకున్న పౌడర్ ఇట్లా క్లోజ్ చేస్తాం. వీటిని డిజైన్ లాగా అల్లుకో వస్తుంది. ఓకే, మనం చేత్తో అల్లుతున్నాక బయటకే వచ్చేది రాదమ్మా. ఓకే,
మిగిలిన కూడా చేద్దాం. చేద్దాం. అయిపోయినాయి. ఓకే, ఈ లోపు మనం అల్లుకునే లోపు ఆయిల్ పోద్దాం, వేడైతే. ఆయిల్ పోద్దాం. ఓకే, సో ఇందాక కలిగినట్టుగానే సేమ్. అవి చెక్కలతో వత్తితే పిండి మిగలటం అట్లా ఉంటది కదా. ఎక్స్ట్రాస్ వస్తుంది ఇట్లా కట్ చేసి తోటి అసలు ఏం ఉండదు అన్నట్టు. ఓకే, అసలు కొంచెం కూడా బయటకు వచ్చేసేదే ఉండదండి, అస్సలు ఏముండదండి. మాకండి పెళ్లిళ్ళకండి 5-5 కిలోలు 7-8 కిలోలు పంపిస్తాం. ఆడపిల్లకి సార పంపించాలంటే అన్ని 216 పంపిస్తామండి మేము. అవునా? అన్ని మళ్ళీ మేము ఇంట్లోనే చేసుకుంటాం, బయట ఆర్డర్స్ ఏమి ఇవ్వమండి అసలు. ఇట్లా పెట్టుకోవాలన్నట్టు. సో ఆయిల్ వేడైపోయిందండి. వేడైపోయిందమ్మా. ఈ చిన్నపిల్లలు స్నాక్ లాగా తినొచ్చమ్మా. మామూలుగా బెల్లం వల్ల యూజెస్ ఏంటండి? ఐరన్ ఉంటది కదా బెల్లం వల్ల. మామూలుగా అయితే తినం కదా, ఇట్లా కలుపుకొని తింటే మంచిది అన్నట్టు. ఎక్కువ పాలల్లో వాటిలో మనం షుగర్ ఎక్కువ యూజ్ చేస్తాం, బెల్లం తక్కువ తింటాం కాబట్టి ఈ రకంగా తినొచ్చు అన్నట్టు. నువ్వులు కూడా హై ఐరన్ ఉంటుంది. చలికాలం కాబట్టి అండి నువ్వులు ఎక్కువ తినాలండి. ఆ వేడి అనేది మన ఇంట్లో మన ఒంట్లో చలి ఉంటది కదా, నువ్వులు తింటే ఆ వేడి అనేది వచ్చేయండి మన బాడీకి బాగుంటదండి. బెల్లం అన్నిట్లో ఐరన్ ఉంటది కాబట్టి అండి నువ్వుల్లో ఇట్లా. ఓకే, ఓ భలే వచ్చేసినాయి. ఆయిల్ వేడెక్కింది కదా, సో తొందరగా కాలటం లేట్ అండి, కాలటం తొందరగా అండి. ఓకే, అయిపోయినట్టేనండి. అయిపోయింది. వేడి వేడి కజ్జికాయలు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, వేడి వేడి కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. అది కూడా హై ఐరన్ ఉన్న ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసామన్నమాట. నువ్వుల్లో హైగా ఐరన్ ఉంటుంది అండ్ బెల్లంలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో హెల్త్ కి చాలా మంచిది. చిన్నపిల్లలకైతే చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే వాళ్ళు బెల్లం ప్రొడక్ట్స్ ఎక్కువగా తినరు, ఎక్కువ పంచదారతో చేసిన ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టారు. 1 month వరకు కూడా ఉంటాయి. 1 month ఉంటాయా? ఓకే అండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసేపోతున్నాను. చాలా బాగున్నాయి ఆంటీ. అన్నిటి కాంబినేషన్ కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి. పంచదారతో చేసినవి తిన్నా కానీ బెల్లంతో తినలేదు, బట్ వాటికంటే ఇవి చాలా చాలా బాగున్నాయి. బెల్లం చాలా మంచిది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇది చేయడం కూడా చాలా ఈజీగా చేసేసారండి మీరు. అరుణ గారు వాళ్ళు కూడా పిలిచేద్దామా? అరుణ గారు ఒకసారి వచ్చేసేయండి. చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి కూడా. పాతకాలపు వంటని పరిచయం చేస్తున్నందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మామిడి రుచుల తరఫు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. అభిరుచికి థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కజ్జికాయలు, అది కూడా చేతితో చుట్టిన కజ్జికాయలు చేసి పెట్టారు అండ్ హెల్దీ ఫుడ్ కూడా. సో అంత మంచి రెసిపీని మా కోసం తయారు చేసి చూపించినందుకు మీకు కూడా ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. మీతో పాటు ఇందాక వచ్చారుగా ఫ్రెండ్స్, వాళ్ళని కూడా ఒకసారి పిలిచేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి వచ్చేసాయండి. మీ ఫ్రెండ్స్ ఇద్దరు వంటలు బాగా చేశారండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంత మంచి మూమెంట్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగేద్దాం అండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఇంతసేపు మా గురించి వెయిట్ చేసినందుకు, మీ విషయాలు మాకు చెప్పినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఖమ్మం కూడా చాలా బాగుంది అనమాట. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.